రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసిన సీఎం రాష్ట్రంలో భద్రతా కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగొద్దని ఎయిర్పోర్ట్, విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రత పెంచాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించాలన్న సీఎం భారత సైన్యానికి మద్దతు ఇవ్వాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కీలక సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, చెప్పండి, ఈ సమీక్షలో ఎటువంటి కీలక అంశాల మీద చర్చించారు? సాయిసుధా, పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను భేటీ అయినటువంటి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే నిర్ణయించిందో ప్రభుత్వం భారత సైన్యానికి సంఘీభావంగా ఒక ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో అందరూ అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని దేశం మొత్తానికి సైన్యం చేసినటువంటి విజయానికి సంఘీభావం తెలపాలి అని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అలాగే విదేశీ రాయబార కార్యాలయాలు, అలాగే రక్షణ సంస్థలకు సంబంధించినటువంటి డిఆర్డిఓ కావచ్చు, డిఎంఆర్ఎల్ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ కాబట్టి అలాంటి సంస్థల వల్ల కూడా భద్రత పెంచాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు. అలాగే రేపు చేపట్టే సంఘీభావ ర్యాలీకి తాను అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఏర్పాట్లు భద్రతా పరంగా సంబంధించినటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏ అత్యవసర అవసరాలకు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు అధికారులు నివేదికలు సమర్పిస్తూ ఉండాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులను, వివిధ శాఖలను ఆదేశించడం జరిగింది. సాయిసుధా, శ్రీనివాస్, అయితే ఒక పక్కన 120 దేశాలకు సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి తెలంగాణలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు? సాయిసుధా, ఇప్పటికే 3 అంచెల భద్రతా విధానం పాటిస్తా ఉంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఒకటి ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా భద్రతా చర్యలను నిఘా పెంచడము,
కదలికలు పెంచడం, అనుమానితులను గుర్తించడం ఎప్పటికప్పుడు జరుగుతూ వస్తుంది. అలాగే ఎయిర్పోర్ట్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏవైతే పోటీలో పాల్గొనేందుకు వస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు కూడా ఆ హోటల్ నివాసంలో ఉండే వారు నివసించే హోటళ్ల వద్ద కూడా భద్రతను పెంచడం జరిగింది. మొత్తం మీద ఎప్పటికప్పుడు ఒక రక్షణ వలయాన్ని 3 అంచెల రక్షణ వలయాన్ని అయితే అమలు చేస్తున్న పరిస్థితి సాయిసుడా. ఇప్పటికే 65 దేశాల నుంచి రావడం జరిగింది. రేపు కూడా ఇంకొంతమంది వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ ఏదైతే ఎయిర్పోర్ట్ లో వద్ద సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. అలాగే నగరం మొత్తం ముస్తాబు చేయడం కూడా జరిగింది ఈ ప్రపంచ పోటీలకు. నిన్ననే మీడియా సమావేశంలో ఇలాంటి కష్ట సమయంలో కూడా ధైర్యం కోల్పోకుండా, మనోధైర్యం కోల్పోకుండా విజయవంతంగా మన కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా, కార్యక్రమాలు కొనసాగించుకోవడం కూడా టెర్రరిస్టులకు ఒక టెర్రరిస్టుల చర్యను తిప్పికొట్టినట్టే ఒక సంకేతం అని కూడా సోను సూద్ నిన్న మీడియా సమావేశంలో ఒక సంకేతాన్ని ఇవ్వడం కూడా జరిగింది సాయిసుదా. శ్రీనివాస్, అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఇప్పుడు డిఆర్డిఓ దగ్గర కానీ ఇతర కేంద్ర కార్యాలయాలు కూడా ముంపు ఉంది అనే మాటలకి సంబంధించి ఇప్పుడు అటువంటి ప్రదేశాలలో ఇటువంటి కేంద్ర కార్యాలయాల దగ్గర ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు? ఒకటి సీసీ కెమెరాల నిఘా, రెండవది మట్టిలో ఉన్నటువంటి పోలీసుల నిఘా ఒకవైపు, రెండో వైపు, మూడో వైపు సాయుధ బలగాల మోహరింపు కూడా ఉంది. కాబట్టి 3 అంచెల వ్యవస్థను, అక్కడ భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ఎలాంటి అనుమానితులు ఉన్నప్పటికీ కూడా అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాత నేరస్తుల పైన కూడా నిఘా పెంచడం జరిగింది. ఇలాగే ఏదైతే సున్నిత ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉంటున్నారు, కొన్ని ప్రాంతాల్లో పాకిస్తానీలు కూడా అక్రమంగా ఉంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వారి కదలికల పైన వారు ఉంటున్న వారు ఉంటున్నారు అని అనుమానిత ప్రాంతాల పైన కూడా ప్రత్యేక నిఘా పెంచడం జరిగింది సాయిసుధా. రేపు మరి ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రేపు ర్యాలీ సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు కొనసాగుతుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొంటారు. మొత్తం మీద అంతా దేశానికి సంఘటితంగా సైనిక చర్యలు కావచ్చు, ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు మొత్తం యావత్ జాతి సంఘీభావంగా నిలబడాలనే ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా రేపటి ర్యాలీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది సాయిసుధా. ఇప్పటికే శ్రీనివాస్, అయితే అత్యవసర పరిస్థితులకు సంబంధించి అక్కడ అందించే సేవలకి సంబంధించి ఎటువంటి చర్యలు ముందస్తుగా తీసుకోబోతున్నారు? ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే ఎలా జాగ్రత్త పడాలి, నేలపైన పడుకునే సందర్భాలు ఏంటి, బెంచుల కింద ఉండే సందర్భాలు ఏంటి, ఏ ప్రాంతంలో ఎలా తమను తాము ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక అవగాహన కోసం అయితే ఈ రోజు మొత్తం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది పలు కీలక ప్రాంతాల్లో. అలాగే ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు, అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా, రేడియో మాధ్యమాల ద్వారా కూడా జాగ్రత్తలు ప్రచారం చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఏ పరిస్థితి అయినప్పటికీ తట్టుకొని నిలబడే విధంగా, తట్టుకొని తమ కార్యక్రమాలు సాగించే విధంగా ఈ ప్రజలను అయితే సమాయత్తపరుస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది సాయిసుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.